కమిటీ కుర్రోళ్ళు తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి వచ్చి 2 గంటల 36 నిమిషాలు. యూఏ సర్టిఫికేట్. 9 ఆగస్టు 2024 రిలీజ్ అయింది. గో బ్యాక్ ఇన్ టైమ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎ రోలర్ కోస్టర్ రైడ్ ఆఫ్ ఎమోషన్స్ విత్ ది కమిటీ కుర్రోళ్ళు. ఇది చిన్నప్పటి జ్ఞాపకాల తెరలుగా ఈ కథని అల్లుకున్న విధానం ఆకట్టుకుంటుంది. సందీప్ సరోజ్ శివగా ముఖ్యమైన పాత్రలో నటించిన ఈ సినిమాలో యశ్వంత్ పెండ్యాల సూర్యగా నటించగా, విలియం పాత్రలో ఈశ్వర్ రచిరాజు మెప్పించగా, త్రినాథ్ వర్మ సుబ్బుగా, ప్రసాద్ బెహ్రానేమో పెద్దోడు పాత్రలో, టీనా శ్రావ్యానేమో శ్రీదేవి పాత్రలో, తర్వాత రాధా సురేష్ వచ్చి మాధురి పాత్రలో, తేజస్విరావు వచ్చి జ్యోతి పాత్రలో, సాయి కుమార్ పోడిపెద్ది అంటే డైలాగ్ కింగ్ సాయి కుమార్ వచ్చేసి ఊరి పెద్దగా అంటే ఒక ఇంపార్టెంట్ రాజకీయ నాయకుని పాత్ర సర్పంచ్ పాత్రలో నటించినటువంటి ఈ సినిమాలో యదువంశీ ఈ సినిమాకి డైరెక్టర్ కమ్ రైటర్ కాగా, నిహారిక కొనిదెల ప్రొడ్యూసర్. ఆమె స్పెషల్ అపీరెన్స్ కూడా ఒక పాటలో తలుక్కున మెరిసింది. అనుదీప్ దేవ్ మ్యూజిక్ చేసినటువంటి ఈ సినిమాకి రాజు ఎడురోలు సినిమాటోగ్రఫీ నిరూపక, అన్వర్ అలీ ఎడిటర్గా తన బాధ్యతల్ని నిర్వహించాడు. ఇక కమిటీ కుర్రోలు సినిమా ఎలా ఉంది, దాని నేపథ్యం ఏంటో చూద్దాం. కథగా చెప్పుకుంటే సింపుల్ కథ అండి ఇది. యదువంశీ చేసినటువంటి ఇది దీంట్లో ఏంటంటే ప్రతి కథకి ఒక ప్రయోజనం ఉంటుంది. అంటే సినిమా చివరాఖరణ ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. సాధారణంగా పోటీలు ఉన్నాయనుకోండి, హీరో గెలుస్తారన్న సంగతి అందరికీ తెలుసు. దాన్ని కొంచెం విరిచి ఈ కుర్రోళ్ళందరూ కమిటీ కుర్రోళ్ళందరూ కలిసి ఎప్పుడు ఉండేటువంటి సర్పంచ్ని ఓడించి తాము గెలవాలనే ప్రయత్నంలో వాళ్ళు ఓడిపోతారు. కాకపోతే వాళ్ళ ప్రతిపక్షపు ఓట్లు అంటే సెకండ్ గెలుపుకు దగ్గరగా వచ్చినటువంటి ఎవరైతే ప్రధాన సమీప అభ్యర్థి ఉంటారో ఆ సమీప అభ్యర్థిగా నిలబడ్డటువంటి వీళ్ళకి ముందు 400 ఉంటే ఇప్పుడు 800, తర్వాత 1600 పెరిగి ఆ తర్వాత నీకు డిపాజిట్లు కూడా గంటలో వస్తాయి. ఎందుకంటే 3000 జనాభా ఉన్న మన దాంట్లో 16 వస్తే మేమే గెలుస్తాం. ముందు 400 అవతలోడికి వచ్చాయి, ఇంతకుముందు మేము నిలబడితే 800 వచ్చాయి, నెక్స్ట్ వస్తే 1600 వస్తే మేము గెలిచినట్టే కదా, 1400 కదా నీకు వచ్చేది అన్న లాజిక్ చెప్పి వీళ్ళ ఓటమితోటే సినిమా ఎండ్ చేసి మీకు ఈ చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి కదండి అని డైరెక్టర్ మనతో మాట్లాడే మాటలతో సినిమా ఎండ్ అవుతుంది. ఈ కథ ఏంటి? కథ ఏంటంటే ఒక 5-6 కుర్రోళ్ళు ఆ ఊర్లో కలిసి చదువుకుంటుంటారు. ఉన్నప్పుడు వాళ్ళ యొక్క 16 ఏళ్ల కిందటి జ్ఞాపకాలు ఏంటనేది నెమరేసుకుంటూ ఉంటారు. ఇందులో ఒకసారిగా ఎప్పుడైతే కాలేజీ దగ్గరికి వచ్చారో వాళ్ళకి ర్యాంకులు ఎప్పుడైతే వస్తాయో కౌన్సిలింగ్కి వెళ్తారో, వెళ్ళిన తర్వాత కులం సిస్టమ్ మీద ఒక డౌట్లు వస్తాయి. ఎందుకంటే ఒక అతనికి తక్కువ ర్యాంక్ ఉన్నా కూడా ఇది రాదు, సీట్ రాదు. ఇంకోటి ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా తక్కువ కులపు అతనికి సీట్ వస్తుంది. ఈ తక్కువ కులం ఎక్కువ కులం అనేటువంటి ఏదైతే వర్డ్స్ ఉంటాయో అవి ఇప్పుడు నిషేధించబడ్డాయి. కాబట్టి ఏదైతే రిజర్వేషన్ ఉంటుందో ఆ వాళ్ళకిను రిజర్వేషన్ లేని వాళ్ళకి పోట్లాట జరుగుతుంది. ఆ పోట్లాట మీద వాళ్ళు ఊర్లో కొట్టుకుంటారు. అయితే ఇదేదైతే చిన్న కులం అని వీళ్ళు పేర్కొంటున్నారో ఆ కులం వాళ్ళు చాటెత్తాలి ఊర్లో. ఇంకా వాళ్ళ కొడుకు చచ్చిపోతాడు కాబట్టి కొట్టుకుంటారు కాబట్టి చచ్చిపోతారు కాబట్టి అగ్రకుల వాళ్ళతోటి ఈ నిమ్న జాతి వాళ్ళతోటి ఏదైతే కొట్లాట జరుగుతుందో అప్పుడు వాళ్ళ కొడుకు చనిపోతే భార్య ఏమో పిచ్చిదైపోతుంది. అంటే తల్లి, ఆ పిల్లాడి తల్లి ఏమో పిచ్చిదైపోతుంది. తండ్రి ఏమో ఊరు నిలిచి వెళ్ళిపోతాడు. ఇక జాతర జరగదు. వాళ్ళు అంటే దీంట్లో ఏం చూపించదలుచుకున్నారంటే ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత చాకలి కులం వాళ్ళు పనికొస్తారు, మంగలి కులం వాళ్ళు పనికొస్తారు, తర్వాత మన ఎవరు మనకు జంగమయ్య వాళ్ళు పనికొస్తారు, కాటి కాపరి పనికొస్తాడు. ఇట్లా అన్ని రకాల కులం ఉంటేనే కదా మనకి ఏదైనా జరిగేది. ఇళ్లలో శుభకార్యాలు కానీ అశుభకార్యాలు కానీ ఏ జరగాలన్నా అక్కడ నుంచి పంతులు, పెద్ద కులం నుంచి పంతులు వస్తాడు. అన్ని కులాల కలయికే మన ఊరిక సాంప్రదాయాలు అనేది ఈ సినిమాలో చెప్పదలుచుకున్న అంశం. దాన్ని కొంచెం శృతిమెత్తగా చెప్పారు. తీసుకున్నది రిజర్వేషన్ల మీద చాలా పెద్ద అంశమే తీసుకున్నారు వీళ్ళు. ఇంతకుముందు గతంలో ఇట్లాంటి యూత్ ఫిలిమ్స్ ఒక తెలంగాణ మాండలికంలో 4-5 సినిమాలు ఇట్లాంటివి వచ్చాయి. అయితే ఇది కొంచెం ఇంకో స్టైల్లో ఉంది. నిహారిక కొనిదెల దీనికి ప్రొడ్యూస్ చేసేసరికి కొంచెం గ్లామర్ వచ్చింది సినిమాకి. మేకింగ్ వాల్యూస్ బాగున్నాయి. దీంట్లో భార్య అన్నయ్య అన్నయ్య అని భర్త ఫ్రెండ్స్ అనడము,
ఆ తర్వాత వాళ్ళ యొక్క లవ్ స్టోరీస్ ఏంది చెప్పమంటే, భర్త లవ్ స్టోరీ అంటే ఒక ముస్లిం అమ్మాయితోటి ఇష్టపడ్డప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, తర్వాత ఏదో ఒకటి వీళ్ళు ఒక ఆటలాగా అనుకున్నప్పుడు ఆమె కుదరకపోతే నువ్వు నా చెల్లెలు అని అనడము, ఆమె వాట్ అనడము, ఆ తర్వాత పెళ్ళైన తర్వాత నువ్వు అలా ఏంటో చూడకు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి కొట్టేటువంటి ప్రయత్నం చేయడము. అంతకుముందు వీళ్ళు ఆ అమ్మాయికి ముద్దు పెడితే ఆమెకి ముద్దుతోటే కనిపోతుంది, వేస్తే కాదు ముద్దుతోటే కడుపు వస్తుంది అనేటువంటి నాలెడ్జ్ లేని అమ్మాయి నాకు ముద్దు ఇచ్చాడు నాకు కడుపు వస్తుందని బావుని ఏడవడము. ఆ తర్వాత పెద్ద మనిషి అయినప్పుడు ఆమె పెద్ద మనిషి వీడియోని నేను తీసుకొచ్చి చూడండి డీవీడీ ప్లేయర్ తీసుకొస్తానని చెప్పి ఇతను తీసుకొచ్చి డీవీడీ ప్లేయర్ సప్లై చేయడం, తండ్రి ముందు ఈ అమ్మాయిలంటే కాదురా ముందు నువ్వు చూసుకొని చదువుకో అనడము. ఇలాంటి సంఘటనలు చాలా సహజసిద్ధంగా ఆర్టిస్టులందరూ కూడా సహజసిద్ధంగా నటించడంతో సినిమా కొంచెం మనకు పర్వాలేదు అనిపిస్తుంది. ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3.75/5. ముఖ్యంగా మేకింగ్ వాల్యూస్ బాగున్నాయి, పాటలు బాగున్నాయి, ముఖ్యంగా చిన్నప్పటి స్మృతులకు తీరు బాగుంది. ఇందులో ప్రధాన భూమిక పోషించిన సాయి కుమారు ఒక్కో దగ్గర పులిపిరి కనబడ్డది, ఇంకో దగ్గర కనబడలేదు, కానీ చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. నాకు మంచి ఫ్రెండ్ అతను. సో డైలాగ్ కింగ్ సాయి కుమార్ మరి కన్నడలో ఒకప్పుడు పెద్ద స్టార్గా ఎదిగినటువంటి వ్యక్తి. ఈ సినిమాలో ప్రధాన భూమిక. ఇంకా మాట్లాడితే ఎన్టీ రామారావు పోషించాల్సినంత పాత్రలాగా సెకండ్ హాఫ్లో అతను చూస్తుంటే రామారావు గాంభీర్యం కనిపించింది నాకు. అంత పెద్ద ఆయనతో పోల్చారంటే ఇంకా ఎంత అద్భుతంగా యాక్ట్ చేసాడో అర్థం చేసుకోండి. ఎస్ఆర్ కళ్యాణ మండపం లాంటి సినిమాలకు కూడా చిన్న హీరోలతో పాటు నటించిన ఆయన సెంటిమెంట్ కనుక హిట్ అయితే ఓపెనింగ్స్ ఈ సినిమాకి బాగా వచ్చాయి. కానీ 15th ఆగస్టుకు వస్తున్న 8-9 సినిమాల వెలువలో ఇది కొట్టుకుపోతుంది అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎల్లో కలర్తో కమిటీ కుర్రోళ్ళు కమిటీ అని దీర్ఘం ఇచ్చి పంచాయతీ కుర్రాళ్ళు అన్నట్టుగా, అంటే ఊర్లలో ఏదైతే కమిటీలు ఉంటాయో ఆ రకంగా కుర్రోళ్ళని వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఇన్ని రోజులు జరిగిన జాతరని జరిపించడానికి అతని దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకొని ఎవడైతే కులం గురించి ప్రస్తావన తీసుకొచ్చాడో ఆ అబ్బాయిలో పశ్చాత్తాపం వచ్చి అతను యువకుడు అయిన తర్వాత మారి అతన్ని వదిలాడి తీసుకొచ్చి మళ్ళీ జాతర జరిపించడం. ఆ జాతర అయిన తర్వాత వీళ్ళు ఎలక్షన్స్లో నిలబడి వీళ్ళు ఓడిపోయినా కూడా వీళ్ళ మెజారిటీ పెంచుకోవడం. అంటే మెజారిటీ అంటే ఏంది, వీళ్ళ యొక్క ఓటమిలో ఉన్నారు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇంకా మేము పెరుగుతాం అని ఒక సూచకం ఇచ్చి ఒక వెరైటీ ఎండింగ్. జనరల్ ఏంటంటే చెక్ ది ఇండియా లాంటి సినిమాలో ఇప్పుడు హాకీతో గెలుస్తారు, లాస్ట్కు వాళ్ళకి టీం గెలుస్తుందని తెలుస్తుంది. కానీ ఇందులో లాస్ట్లో గెలుపులు కాకుండా ఓడిన ఇది అయినా కూడా అక్కడే ఇంకా మీ చిన్నప్పటి స్మృతులు గుర్తుకొచ్చాయని మన సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టి యదువంశీ ప్రేక్షకుల్ని పలకరించిన తీరు ఆకట్టుకుంటుంది. చాలా తెలివిగా క్రిస్ప్గా చెప్పదలుచుకున్న అంశాన్ని. అయితే ఊరు నీళ్ళ కట్ట నుంచి కింద నీళ్లు పారడము, దాని మీద అన్ని ముఖ్యమైన సంఘటనలు జరగడము, ఆ ఊరు వాతావరణం, ఆ గ్రామీణ సాంప్రదాయాలు, ఆ ఊర్లో పెద్దలు ఎలా ఉంటారు, పిల్లలు ఎలా ఉంటారు, ఊర్లో అందరు కలిసికట్టుగా ఎలా ఉంటారు, ఊర్లలో పిల్లలు కలుసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది వాళ్ళ యూత్ను వాళ్ళు చూసుకున్నట్టు. ఆ ముఖ్యంగా పెద్ద మనిషి వీడియో వచ్చినప్పుడు పువ్వుతో ఇట్లా వచ్చినప్పుడు ఒక పువ్వు పూసింది అన్నప్పుడు పూకు పగిలింది అన్న టైప్లో మనకి అక్కడ నుంచి వాళ్ళు ఏదైతే ఆ బూత్ ఎక్స్ప్రెషన్ ఉంటుందో ఆ ఎక్స్ప్రెషన్ని ఒక వెరైటీగా చెప్పేటువంటి పరిస్థితి డిఫరెంట్గా తీసుకొచ్చి ఆమె సిగ్గుపడ్డము, నువ్వు పెద్ద మనిషి అయిన ఫంక్షన్ సమృద్ధమైంది ఏం కాదే తెలుసుకుంటావు ఏం కాదంటే డీవీడీ ప్లేయర్ తీసుకొస్తే తన ఫ్రెండ్ దగ్గర అడిగి తీసుకొచ్చాడు. ఊళ్ళలో ఎలా జరుగుతాయి సహజంగా అలాగే. ఆ తర్వాత ఎప్పుడన్నా తీసుకెళ్ళి బాబు అంటే వెంటనే ఇవ్వట్లేదు అయ్యా అమ్మాయి అని వాళ్ళు అనుకోవడము, ఇవన్నీ కూడా థ్రిల్లింగ్ అనిపిస్తాయి. అట్లాగే బ్లూ ఫిలిం క్యాసెట్ల కోసం వెళ్ళినప్పుడు అదే అని చెప్పేసి వీళ్ళు అనడము, అది తీసుకొచ్చి వీళ్ళు ఎంజాయ్ చేయడము, ఫారెన్ది బాగుందని అనడం, ఒకడైతే అట్లాగా తేలిపోయి ఉండడం, ఆ తేలిపోయిన అతనే చచ్చిపోవడము, ఆ తర్వాత వీళ్ళందరూ అతని కోసం బాధపడము, వీళ్ళందరూ బయట విదేశాల్లో సెటిల్ అయిపోయి ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఊర్లో వింతగా అనుకోవడం, ఫ్రెండ్స్ మెచ్చుకోవడం, అందరు కూర్చొని వాళ్ళు అందరు కూర్చొని మాట్లాడుకోవడం, అన్నీ చూస్తుంటే మనకు ఎప్పుడో చిన్నప్పటి స్మృతులు గుర్తుకొచ్చే విధంగా, ముఖ్యంగా గ్రామీణ వాతావరణంలో ఉన్న వాళ్ళు తమను తాము ఐడెంటిఫై చేసుకునే విధంగా కమిటీ కుర్రోళ్ళు ఉంది. అందుకే దీనికి ఇచ్చిన 3.75/5 ఈజ్ మై రేటింగ్. ఈ కొనిదెల నిహారికకు అభినందనలు, మంచి సినిమా తీసింది. సో ఓవరాల్గా ఇది ఈ సినిమాకు నేను ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్. సో ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మీ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.